మహిళల్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ. బికాస్ యురేత్రా అనేది పొడవు 4 సెంటీమీటర్లే ఉంటుంది. అది పురుషుల్లో మాత్రం 20 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. కాబట్టి ఏదైతే వైరస్ బయటకు వెళ్ళి వ్యాపిస్తుందో లోపలికి వెళ్ళడానికి టైం తక్కువ పడుతుంది మహిళల్లో అని చెప్పేసి అన్నారు. బట్ ఇక్కడ నేను డాటా చూస్తే ఏంటంటే బిఫోర్ 1 year ఉన్న మేల్ చైల్డ్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు ఎక్కువ అని నేను చదువుతున్నాను. సో ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది, దీని కొద్దిగా వివరిస్తారా? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. యూరాలజిస్ట్లో అడల్ట్స్లో చెప్పింది కరెక్టే. మహిళలు షార్ట్ ఇది కాబట్టి యూరిత్రా కాబట్టి బ్యాక్టీరియా తొందరగా వెళ్ళిపోతాయి పైకి. కాకపోతే అవి మోస్ట్లీ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్. ఇక్కడ మనం పిల్లల్లో లెస్ దెన్ 1 year మగ పిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ కామన్ అనుకునేవి కిడ్నీ ఇన్ఫెక్షన్స్. ఇవి బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ కావు, ఇవి కిడ్నీ ఇన్ఫెక్షన్స్. సో జనరల్గా చిన్న పిల్లల్లో వచ్చే యూరినరీ ఇన్ఫెక్షన్స్ని 2 రకాలుగా విభజిస్తాం. చాలా సింపుల్. యూరినరీ ఇన్ఫెక్షన్ అంటే యూటీఐ అంటాం, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. సో యూటీఐ విత్ ఫీవర్ 1 category, యూటీఐ వితౌట్ ఫీవర్ ఇస్ అ 2nd category. ఫీవర్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ వస్తేనే ఫీవర్ వస్తుంది. ఇప్పుడు యూటీఐ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఇట్ కెన్ ఎఫెక్ట్ ద కిడ్నీ, ఇట్ కెన్ ఎఫెక్ట్ ద బ్లాడర్ ఆల్సో. 2 types. ఎస్. సో కిడ్నీని ఎఫెక్ట్ చేసి పైలోనెఫ్రైటిస్ అంటాం, అక్యూట్ పైలోనెఫ్రైటిస్ అంటాం కిడ్నీ ఇన్ఫెక్షన్ మెడికల్ టర్మ్స్. సో కిడ్నీ ఇన్ఫెక్షన్లో మాత్రమే ఫీవర్ వస్తుంది, బ్లాడర్ ఇన్ఫెక్షన్లో ఫీవర్ రాదు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.